వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తకోట పట్టణ చౌరస్తా నుంచి ఏటీఆర్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దీని కొరకు ప్రత్యేకంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈగల్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశామని, యువత డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా తమ చదువులపై శ్రద్ధ వహించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల తగు జాగ్రత్తలు వహించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు నూతన నిశ్చయంతో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఈ డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల నిర్మూలన చేయాలి, ఎట్టి పరిస్థితుల దీన్ని ఒక సపరేట్ టీం ఉండాలని చెప్పేసి ఇంతకుముందు ఏదైతే టీన్ యాప్ ఉందో దానికి ప్రజెంట్ గా ఈగిల్ ఫోర్స్ అని చెప్పేసి ఒక సపరేట్ టీం అరేంజ్ చేసేసి దానికి డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ని ఒక వింగ్ గా కేటాయించి ఈ డ్రగ్స్ అన్ని ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ బారిన పడుతున్న వాళ్ళను, అదేవిధంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ కూడా కట్టడి చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అనునిత్యం కృషి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా సీరియస్ గా అంటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో చాలా మంది అప్పీల్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలి. మీకు ఎక్కడ ఎలాంటి సమాచారం ఈ డ్రగ్స్ బారిన పడుతున్న వాళ్ళ పట్ల సమాచారం ఉన్నా తక్షణమే డిపార్ట్మెంట్ అందజేయాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.